మహబూబ్నగర్ స్థానిక టీఎఫ్టీయూ కార్యాలయంలో ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల టీఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన ఆధ్వర్యంలో స్వామి అగ్నివేశ్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అగ్నివేశ్ మనిషి ఉన్నతంగా నిలిపిన మహామనిషిని కొనియాడారు. 1983లో స్వామి అగ్నివేశ్ మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ వచ్చినప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఖలీల్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబైదుల్లా, పాలమూరు అధ్యయన ఐక్యవేదిక కన్వీనర్ రాఘవాచారి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. మనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి స్వామి అగ్నివేశ్ లాంటి ఒక ప్రజాస్వామికవాది, మానవతావాది, మనిషి కేంద్రంగా తన జీవితాన్ని, తన ఫిలాసఫీని గడిపిన వ్యక్తి కాబట్టి వెంటనే స్పందించడం మంచిది అనే దాంతో చిన్న హనీఫ్ భాయ్ వీళ్ళందరి దీని మేరకు వెంటనే సంతాప సభను ఏర్పాటు చేస్తే మంచిది అని అనుకున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ సంతాప సభను మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంతాప సభకు జనరల్గా సభ అంటే ఒక ఇది ఉండాలి కాబట్టి అందరం కూడా ముఖ్యులందరూ తమ తమ అభిప్రాయాల్ని చర్చాగోష్ఠిలాగా తక్కువ సమయంలో బిజినెస్ లైఫ్గా మాట్లాడేటప్పుడు స్వామి అగ్నివేశ్ ఆయన జీవితము, ఆయన ఆచరణ వాటి గురించి కంటే మనం భవిష్యత్తులో స్వామి అగ్నివేశ్ ఆశించిన లక్ష్యాల కొరకు ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మతం పేరుతోటి కానీ కులం పేరుతోటి కానీ అనేక రకాల వివక్షతల్ని, హింసలు, దోపిడీని ఎదుర్కొంటున్న వీటి మీద ఏదైనా ఒక కార్యక్రమము చేయగలిగితే బాగుంటుందని చెప్పి అట్లా సూచనలు కూడా ఇస్తూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి టీఎఫ్టీయూ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు అధ్యక్షత వహించాలని చెప్పి, అదేవిధంగా ఐఎస్ఓ జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉబైదుల్లా కొత్వాల్ గారు వచ్చారు, పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారు, న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూ నాయకులు వెంకటేష్ గారు, ఎంసిపిఐయు చిన్న గారు, అదేవిధంగా ఎంఆర్జేఎస్సీ హనీఫ్ గారు, మైనార్టీ సంఘాల నుంచి నిజాము, స్కూల్ స్వీపర్ల సంఘము గట్టన్న, అదేవిధంగా విఆర్ఏ సంఘము జిల్లా కార్యదర్శి రామచందరు, అమాలి సంఘము కృష్ణయ్య, కొంత యూత్ మనము ఉన్న మేరకు ఈ సమావేశాన్ని సంతాప సభగా జరుపుకోవడము, భవిష్యత్ కార్యాచరణను రూపొందించే క్రమంలో ఈ సభ జరిగితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఉబైదుల్లా కొత్వాల్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా జోహార్ స్వామి అగ్నివేశ్ గారికి, జోహార్ స్వామి అగ్నివేశ్ గారికి, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యము, వర్ధిల్లాలి ప్రజాస్వామిక ఉద్యమాలు, నశించాలి మతోన్మాదము.